చేయాలని చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. ఓకే ఓకే డాక్టర్ మల్లేశ్వర్ గారు ఏం చెప్తారు? నిన్నటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ అకౌంట్స్ లో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలంతా కూడా వారి సోషల్ మీడియా డీపీస్ అన్నింటినీ కూడా చేంజ్ చేసుకున్నారు. పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని వారు డీపీగా పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తాం. తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ కూడా ప్రభుత్వం చేయాల్సిన పనైనా ఏ రకంగా మారుస్తారు తెలంగాణ తల్లి రూపాన్ని అంటూ కూడా కొంత సీరియస్ అయ్యారంటూ కూడా వార్తలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు మల్లేశ్వర్ గారు? ముందుగా స్థానంలో ఉన్నటువంటి మిత్రులకి మరి జీపీ ప్రేక్షకులకు నమస్కారం అండి. వాస్తవంగా ఇది తెలంగాణ తల్లి విగ్రహం గురించి వివాదం అవసరం లేదు. ఎందుకంటే నాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తల్లి విగ్రహము, తెలుగు తల్లి విగ్రహము మనం పెట్టుకోవడం ఏంటనే దాని మీద తెలంగాణ తల్లి తీసుకొచ్చి పెట్టారు. కానీ అది ఉద్యమం నడిచింది, ఇదంతా జరిగిపోయింది. ఇక్కడ జరిగిందంతా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్నది అంటే ఇప్పుడు అది దాని రూపురేఖలు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని అంటే అప్పుడు కూడా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినప్పుడు వాళ్ళు కూడా ఎవరిని అడిగి పెట్టినప్పుడు సందర్భం అయితే లేదు. ఎందుకంటే అడిగిన ఉద్యమకారులు నలుగురు రాయసర్ణవాదులు కలిసి చేసినటువంటి సందర్భం కానీ మరి ప్రతిపక్షాలను సంప్రదించి కానీ లేకపోతే ఇంకా మిగతా పొలిటికల్ పార్టీలను సంప్రదించి కానీ చేసినటువంటి సందర్భం అయితే అక్కడ అవుతుంది. అది ఇక్కడ ప్రాబ్లం అంతా ఏం చేయాలంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఈగో ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఒక మార్పు కోసము తెలంగాణ ప్రజలు మార్పు కోసము కాంగ్రెస్ పక్కన పెడితే ఈ విగ్రహాలు పాలనపై దృష్టి పెట్టకుండా విగ్రహాలు మార్చడము, పేర్లు మార్చడం ఏంటనే అన్నిగా టీఆర్ఎస్ కొంత ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అవపడతా ఉన్నది. కానీ బీఆర్ఎస్ ప్రశ్నించే హక్కు కోల్పోయింది. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినప్పుడు ఇప్పుడు మళ్ళా ఈ తెలంగాణ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి బాగానే ఉంది. కానీ ఇప్పుడు తెలంగాణ పార్టీ లేదు కదా, బీఆర్ఎస్ గా నామకరణం చేస్తున్నారు కదా. మరి ఆ పద్ధతిలో కొంత దానికి అంటే దేశవ్యాప్తంగా మన దాన్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు ఏంటంటే ఓన్లీ తెలంగాణ తల్లికి ఒక రకంగా కోల్పోయిననే అంటే ప్రజలు కోల్పోయారనే తీర్పిచ్చేది. ఇప్పుడు కూడా వాళ్ళ రైట్ కూడా కొంత కోల్పోయినట్టు అవపడతా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ వాస్తవంగా తెలంగాణ తల్లి అయినా ఇప్పుడు వాళ్ళప్పుడు డీపీలో పెట్టి కేటీఆర్ బీఆర్ఎస్ క్యాడర్ డీపీలో పెట్టుకున్నదంటే తెలంగాణ తల్లి అది పెట్టి ఓకే. దానికి ఇక్కడ కాంగ్రెస్ ఏం చెప్తుందంటే అది కొంత రాజరికపు వ్యవస్థను పోలి ఉన్నది అనేది అన్నిగా తీసుకొచ్చి చేసినాం అనేది చెప్తా ఉన్నారు. కానీ అయితే ఇక్కడ అప్పుడు సరే ఇంత చర్చ జరగలేదు అప్పుడు ఉద్యమ సమయం. కానీ ఇక్కడ ఇప్పుడు మార్చే వరకు కొంత మోడిఫికేషన్ చేసే వరకు ఇది సోనియా గాంధీ లాగా ఉన్నదానో లేకపోతే రేవంత్ రెడ్డి గారి బిడ్డలాగా ఉందని కొంత వ్యంగ్యంగా దాన్ని మాట్లాడడం అనేది కొంత ఇబ్బందిగా. వాస్తవంగా ప్రజలు హర్షిస్తుందండి. మల్లేశ్వర్ గారు ఇప్పుడే కాదు గతం నుంచి కూడా ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇతర పార్టీల నేతలు కావచ్చు, గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం మీద అభ్యంతరాలు ఉంటే మాట్లాడవచ్చు, ఏదైనా చెప్పొచ్చు. కాకపోతే అప్పుడు ఏమో కేసీఆర్ కుమార్తె కవిత ఫోటో తీసుకొచ్చి కవితలా ఈ విగ్రహం ఉంది అంటూ విమర్శించడం. ఇప్పుడేమో కాంగ్రెస్ సర్కార్ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత విగ్రహం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి కుమార్తెకు సంబంధించి మొక్కల్లా దీన్ని తయారు చేయించారనో లేదంటే సోనియా గాంధీలో తయారు చేయించారనో ఇలా మహిళల్ని తీసుకొచ్చి వీటిని కంపేర్ చేస్తూ ఉండడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి మల్లేశ్వర్ గారు? ఇది ఏ పార్టీ అప్పుడు కవిత ప్రస్తావన తేవడము కూడా తప్పే. ఇప్పుడు కూడా సేమ్ టైమ్ రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీని వాళ్ళ అమ్మాయి పేరు తీసుకురావడం అనేది కూడా తప్పే. కానీ ఇక్కడ నిజంగానే తెలంగాణ కొరకు కొంత కాంట్రిబ్యూషన్ ఉండి తెలంగాణ ఇచ్చింది తల్లిగా మరి సోనియమ్మ నిజంగానే సోనియమ్మది వాటి రూపము ఇట్లా పెడితే బాగుండు, సోనియమ్మది పెట్టే పేరు అంటే నిజంగానే సోనియమ్మది పెట్టారంటే ఇక చర్చ కూడా ఉండకపోదు. ఎందుకంటే అందరూ కూడా ఆ బీజేపీ నాయకులు క్రిస్మస్ చిన్నమ్మది కూడా పెట్టాలనేది డిమాండ్ చేస్తారు కావచ్చు. కానీ